శ్రీమద్భగవద్గీత జ్ఞానయజ్ఞము మొదటి అధ్యాయములో 47వ శ్లోకం. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థముపావిశత్ విసృజ్య సశరం చాపం శోకసంవిఘ్నమానసః. సంజయుడు చెబుతున్నాడు, అర్జునుడు యుద్ధభూమిలో అలా మాట్లాడాడు. ధనుర్బాణాలను పడేశాడు. దుఃఖంతో కుమిలిపోయాడు. రథం మధ్యలో కూర్చున్నాడు. వివరణ: పాపం చేయడం కన్నా ప్రాణత్యాగమే మంచిదని భావించింది అర్జునుని మనస్సు. యుద్ధాన్ని త్యజించాలనే నిర్ణయానికి వచ్చేశాడు. ధనుర్బాణాలు పట్టుకొని ఉన్నంతవరకు తనను యుద్ధం చేయవలసిందిగా అందరూ వేధిస్తూనే ఉంటారు అని అభిప్రాయపడి అంతకుముందే చేజారిపోతున్నటువంటి గాంధీవాన్ని ప్రయత్నపూర్వకంగా కింద పడేశాడు. అర్జునుడు రెండు సైన్యాలను చూడాలని ఇంతవరకు రథంలో నిలబడియున్న అర్జునుడు దుఃఖంతో కదలిపోతూ ఇక నిలుచుటకు కూడా చేతకాక రథం మధ్యలో కూర్చున్నాడు. మనం కూడా ఒక పని చేయాలి అని వెళతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత దాని మీద మనసు నిలవక వెనక్కి వస్తాం. పరీక్ష రాయడానికి వెళ్ళిన విద్యార్థి కానీ, భూమిని దున్నడానికి వెళ్ళిన కర్షకుడు కానీ, వ్యాపారం చేయాలనుకున్న వ్యాపారి, తమ పనులు చేయాలనుకొని వెళ్ళిన వారు ఇలాగే వదిలేస్తే ఏమవుతుంది? దానివల్ల వచ్చే ఫలితాలు పొందాల్సిన వారు బాధపడతారు. కానీ మనస్సు నిలవనిది పని చేసేదెట్లా? ఈ నిలవకపోవడానికి కారణం గుర్తించి బోధించే గురువు దొరకాలి. ఆ గురువు మాటపై శిష్యునికి గురి ఉండాలి. అప్పుడే తమ పనులను చేయడానికి సిద్ధమవుతాడు. అర్జునుడి అదృష్టం కొద్దీ జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ లభించారు. అర్జునుడికి గీతాబోధ జరగబోతున్నది. అది కేవలం అర్జునుడికే కాదు, మనందరికీ కూడా శాశ్వత దివ్య మార్గదాయి అవుతున్నది. ఈ గీతాజ్ఞానానికి అందరూ అర్హులే. ఆ శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన భగవద్గీత వైపుగా పయనిద్దాం. పరమగమ్యం చేరుకునే ప్రయత్నం చేద్దాం. అర్జునుడి యొక్క ఈ విషాద స్థితిని సంజయుడు ధృతరాష్ట్రునికి వివరించి చెప్పాడు. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయః. ఈ విధంగా ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన భగవద్గీత యందు అర్జున విషాదయోగము అనే మొదటి అధ్యాయము సమాప్తము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్.